ఆమేన్. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడలో కృప చూపిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా సొంత రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మా ప్రియులు వెంకటరావు గారిని, నీలా గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు శాంసన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ, తన జీవితంలో సంవత్సరమును దయా కిరీటముగా ఇచ్చిన మీ ఉద్దేశమును బట్టి దేవా వారి రీతిగా స్తుతి కూడిక కలిగి ఉంటుండగా నా తండ్రి మా ప్రియుల యొక్క కుటుంబాన్ని నిండాలుగా జ్ఞాపకం చేసుకుని దీవించి బిడ్డను మీ దయగలిగిన హస్తాలలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. రాగలిగిన స్థానిక సంఘము బేతేలు పరిశుద్ధులైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మార్గంలో ఉన్నవారిని కూడా క్షేమంగా తీసుకుని రమ్మని వేడుకుంటూ తండ్రి, కీర్తన ద్వారా మీకు అధికమైన మహిమ తెచ్చుకోనమని ప్రాధేయపడచ్చు. తిరిగి మీ దాసులు సాక్ష్యం ఇచ్చే సమయం కూడా దీవెనకరంగా ఉంచండి. తదుపరి వాక్య ధ్యానంలో కూడా కృప చూపించమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపా దీవెన కోరుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభాకర్ అన్నారండి. రామకృష్ణ అన్న ఊరినే నిలబడండి. పాడిన దేవా నీ కృపలో రెండు 228 పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను.
388. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ అనే పాట పాడుకుంటాం. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులు చేసితివి. భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులు చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతముల్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్. రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి. కవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి. ప్రేమ మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులు చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. చెరనను విడిపించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్.
ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్యస్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి. నీ సొత్తుగా చేసితివి. పాడేదా దేవా ఈ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్. స్తుతి స్తోత్రము చెల్లింతున్. అన్యుడనై నిన్ను ఎరుగకయున్న ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్న ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి. కృపవరములను సగితివి. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్. స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాట సంఖ్య 111. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 111. మరో పాటల పుస్తకంలో 104 ఉందన్నా ఇటువంటి ఇండెక్స్లో చూద్దాం. 113. 111 మరియు 113 పాడుకుంటాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్యానందమే, హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమా సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి. వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి. తోడానుందునంటివి. ఓ యేసుని ప్రేమా ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమా మరణాంధకారంబు లోయానే సంచరించిన నిరంతరమేసు నాదు కపారి అయి మరణాంధకారంపు లోయానే సంచరించిన నిరంతరమేసు నాదు కపారియై కరములిచి నన్ను కాయుచు నడుపు కరుణ గల ప్రభువు. కరములిచి నన్ను కాయుచు నడుపు కరుణ గల ప్రభువు. కరుణ గల ప్రభువు. ఓ యేసుని ప్రేమా ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమా కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు. కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు. పాచిక బయలులో పారుండ చేయోను.
పచ్చిక బయలులో పారుండ భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఓ యేసు నీ ప్రేమ బైబిల్ పనిలో పాడుకున్న తర్వాత ఈ సోదరి నీలక్క సాక్ష్యం చెప్తారు. కొద్ది నిమిషాలు బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము. బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help to all the way. Oh, the best book to read is the Bible. నా మౌత్ అన్నా మౌత్ ఇదే
దేవుని నామానికి స్తోత్రం. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని నా ఈ సాక్ష్యం మీ అందరితో పాటు పంచుకుందామని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికే కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం దేవా, వందనాలు తండ్రి. అయ్యా, గతకాలం నుండి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచి ప్రభా మా అందరికీ కావలసిన మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేస్తూ దీవిస్తూ వస్తున్నాం. వందనాలు అయ్యా. మేము తింటున్న ఆహారం, తాగుతున్న నీళ్లు ప్రభా, పీల్స్తున్న గాలంతటా పరిశుద్ధపరుస్తూ వస్తున్నాం. వందనాలు దేవా. అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభా తండ్రి. మరి ప్రభా ప్రతి ఒక్క దినం, ప్రతి ఒక్క క్షణం ప్రభా ఎన్నో నూతన కార్యాలు చేస్తూ వస్తున్నాం. వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఈ రీతిగా సంఘంతో పాటు ప్రభా బేతేల్ సహవాసంతో పాటు ప్రభా తండ్రి నాయన ప్రభా ఈ స్తుతి కూడిక తండ్రి జరిపించుకోవడానికి నాకు, మా కుటుంబానికి ప్రభా నీవిస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. ఎన్ని అడ్డు ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభా తండ్రి నాయన ఇంత ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు ప్రభా ఈయన ప్రభా తండ్రి నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభా. నూతన సంవత్సరమున దయాకిరీటాన్ని ప్రభా శాంసన్ ప్రభా తండ్రి నాయన నీవిచ్చిన బహుమానంగా ప్రభా మాకు ప్రభా తండ్రి నాయన నిన్ను స్తుతిస్తూ మరొకసారి కొనియాడుతూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన నీ పాదసన్నిధిని చేర్చుకోమని కోరుకుంటూ ప్రభా ఈ నా సాక్ష్యం ద్వారా ఒక ఆత్మను రక్షించబడటానికి సహాయం చేయమని మరొకసారి నీ పాదాలు పట్టి బ్రతికవాలి వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ అతి త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మరి మీ అందరికీ తెలిసినట్టు నేను మూలతః కర్ణాటక నుండి వచ్చాను. మరి నాకు 3 పిల్లలు. నా భర్త వెంకట్రావు గారిని కూడా దేవాది దేవుడు ఇవాళ మందిరానికి నడిపిస్తూ వచ్చారండి. మరి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను దాన్ని బట్టి. ఎందుకంటే నేను దేవునిలో చక్కగా బలపడుతున్నానంటే ఒకటి దేవుని కృప అయితే, రెండోది నా భర్త యొక్క సహకారం అండి. అది లేనిది ఖచ్చితంగా మనం ఏది చేయలేము. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంతగానో ఏది చేసినా దేవుని కోసం చేస్తుందనే ఒక నమ్మకంతో ఆయన ఎప్పుడూ సహకరిస్తూ వస్తున్నారు. దేనికి ఇప్పటి వరకు నాకు నో అని చెప్పలేదండి. చెప్పాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో మరి ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మా కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒకరికొకరు చెప్పుకుంటా మరి మేము ఒక్కసారి ఒకదాని గురించి క్షమించబడ్డాము అంటే మరి మరలా మేము అసలు గుర్తు తెచ్చుకోమండి. దాన్ని వేటి గురించి మేము క్షమించుంటాము, దాన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు మేము పలానా రోజు నువ్వు ఇది చేసావు కదా అందుకే ఇట్లా అయింది అని మాత్రం మేము ఎప్పుడూ అనము. అదొక గొప్ప సంగతి నా భర్తలో నేను చూశాను. మరి నాకు మరి అందరికీ పిల్లలు పుట్టడం, పెళ్ళవడం సహజమే, కానీ దేవాది దేవుడు నాకు కూడా పెళ్ళంటూ ఉంచుతాడు అని మాత్రం ఖచ్చితంగా కల్లో కూడా నేను అనుకోలేదు. మా నాన్న ఒక ముసలాయన మీ అమ్మాయికి పెళ్లి చేయవా అంటే ఆయన చెప్పాడనమాట, మా అమ్మాయి దేవుడు, నేను పెళ్లి చేయను అన్నాడు. అప్పుడే నేను అనుకున్నాను అనమాట, నేను అంటే నాకు పెళ్ళంటే ఏందని కూడా నాకు తెలియని పరిస్థితిలో కూడా దేవాది దేవుడు ఏది తెలియని అంటే అన్నీ తెలిసిన వాళ్ళని దేవాది దేవుడు నిలబెట్టుకోవడం వేరు, ఏది తెలియని నాలాంటి మరి అభాగ్యురాలని మరి ఎవరికి కూడా పనికి రాకుండా ఉండొచ్చు, అయినప్పటికీ దేవాది దేవుడు నన్ను కూడా నిలబెట్టుకున్నాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నిలబెట్టుకుంటాడు. నిజంగా దేవుడు నాకు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం ద్వారా నన్ను రక్షణలోనికి నడిపిస్తూ వచ్చాడండి. మరి ఎన్నో నూతన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు నా జీవితంలో. మరి దాంట్లో ఒక భాగంగా
మొదటిగా 2015లో జయవంతిని నాకు బహుమానంగా, మరి ఇందాక చెప్పాను కదా, అసలు అనుకోనే లేదు. అయినప్పటికీ దేవాది దేవుడు జయవంతిని ఫస్ట్ బహుమానంగా ఇచ్చాడు. మరి అనుకోకుండానే మేము నేను 9th మంత్లో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ నుంచి అన్ఫార్చునేట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాము. విజయవాడ ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆ ఒక వారంలోనే షిఫ్టింగ్ కూడా చేయాల్సిందనమాట. అప్పుడు అంత నిండు ప్రెగ్నెన్సీతో విజయవాడ వచ్చినప్పుడు మాకెవరు ఏమీ తెలీదు. అట్టి పరిస్థితిలో కూడా దేవాది దేవుడు ఎంతో నూతన కార్యం చేశాడంటే, ఈ ఫిబ్రవరి 14న శాంసన్ పుడతాడని కూడా మేము అనుకోలేదు. చిన్నగా ఎప్పుడన్నా జరగవచ్చులే అనే ఉద్దేశంతో ఉన్నాము, కానీ జస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా డెలివరీ అయిందనమాట. తర్వాత ఈ మరలా 2020లో హవిలాని దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు. ఈ సంవత్సరం అయితే ఎన్నో మేలులండి. మాకు తాడేపల్లిలో గృహం కొనడానికి కూడా మరి దేవాది దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాను. నా భర్త కూడా బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన మరి సీనియర్ మేనేజర్గా ఆయన వర్క్ చేస్తారు. కానీ ఈ కృతజ్ఞత కూడిక మాత్రం మేము అన్నీ ఉండి మాత్రం పెట్టుకోలేదండి. ఎందుకంటే మేము కూడా ఇల్లు కొన్న తర్వాత ఎన్నో అప్పుల్లో ఉన్నాం. కానీ కొందరికైనా ఈ కూడిక ద్వారా జస్ట్ కొందరికైనా దేవుని సువార్త విరజల్లబడాలి. ఎంతో దేవుని సువార్త కరువైపోతుంది కదా. ఈ కూడిక ద్వారా కనీసం ఒక ఆత్మన రక్షణలోకి రావాలి. వాళ్ళు నిత్య రాజ్యంలో సాక్షి బిడ్డలుగా నిలబడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ కూడిక పెట్టుకున్నాము. నిజంగా అన్నీ ఉండి మాత్రం మేము పెట్టుకోలేదు. మీరు కావాలంటే ఎంతగానో మమ్మల్ని పరీక్షించవచ్చు. అయినప్పటికీ దేవాది దేవుడు ఇంతగానే మేము ఎంత అప్పుల్లో ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఎక్కడా మాకు ఆహారానికి మరి ఉండటానికి దేనికి కొరత చేయలేదండి. ఎప్పుడు అందరూ ఎలా ఉంటారో అందరికంటే గొప్పగా మమ్మల్ని సమాజంలో నిలబెడుతూ వచ్చాడనమాట. అయితే దేనికి పనికిరారు అని అరే కనపడదు కదా అని చెప్పి ఒకంత మేము ఉండొచ్చేమో, కానీ సమాజంలో అందరి మధ్యలో దేవాదేవుడు నిలబెట్టాడు కదా, అదొక గొప్ప సాక్ష్యం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మరి ఇంత చేసిన దేవాది దేవుడు బేతేలుని కూడా నాకు ఇవ్వడం ఒక గొప్ప నిజంగా మేలు. ఎందుకంటే ఈ బేతేల్ ద్వారా ఎంతగానో నేను మేలు పొందాను. అన్నీ సహవాసం వేరు, బేతేల్లో ఉన్న కుటుంబం వేరు. మరి బేతేల్ ఫ్యామిలీలో ఎంతగానో నేను ఒక ఫ్యామిలీ లాగా అందరూ నాకు కావాల్సిన రీతిలో నిజంగా నేను అడిగే కన్నా ముందు దేవుడు ఎలా సహాయం చేస్తాడో ఈ సహవాసంలో కూడా మరి భాగ్యరాజ్ అన్న అందరూ అంకుల్ రత్నాకర్ అంకుల్ అయితే మరి నేను అడిగే కన్నా ముందేనే అన్నీ చేస్తుంటారు. అదే కాకుండా రామకృష్ణ అంకులు, ప్రిస్తిల్లా, మరి ఇంకా చాలామంది మరి నేనేం అడిగే కన్నా ముందేనే అన్నీ చేసి పెడతా ఉంటారండి. నిజంగా ఇంత ఘనంగా జరుగుతుంది అనుకోలేదు నేను. అయినప్పటికీ దేవుడు ఒకంత దేవుని కృప, మరి బేతేలు యొక్క సహకారం, ఈ రెండు లేకపోతే ఈ కృతజ్ఞత కూడిక జరిగేది కాదు. నేను లాస్ట్ ఆదివారం కూడా అనుకోలేదు అసలు పెడదామని, కానీ ఏదో ఒక ప్రేరేపణ ఆదివారం సాయంత్రం నాకు కలిగిందనమాట. ఎందుకు ఏదైనా వేరే ఏదైనా పెట్టుకుందాంలే ఆ బర్త్డే రోజున అనుకున్నాను. కానీ దేవుడు కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఒకరికన్నా దేవుని మాట చెప్పడానికి సహాయం చేయొచ్చు కదా అని చెప్పి నిజంగా దేవాది దేవుడు మాట్లాడిన దాన్ని బట్టే నేను ఈ ఆదివారం సాయంత్రం అనుకొని అన్న దగ్గర చెప్పానండి. అంత లేటుగా చెప్పినా ఇంతమంది రావడం నిజంగా నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. అందరూ ఖచ్చితంగా శాంసన్ కోసం ప్రార్థన చేయండి.
మరి మా అత్తమ్మ కూడా మా కుటుంబంలో ఉంటుంది. మా ఇంట్లో మహేశ్వరి కూడా ఉంటుంది. ఆమె రక్షణ కోసం ప్రార్థన చేయండి. నా యొక్క కర్ణాటకలో ఉన్న కుటుంబానికైతే యేసుప్రభు అంటే ఎవరనేది కూడా తెలియదండి. వాళ్ళ యొద్దకు సువార్త తీసుకెళ్ళటానికి మరి ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడో నాకు తెలీదు. కానీ అతి త్వరలో వాళ్ళకు కూడా సువార్త విరజల్లబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అందరం కలిసి చదువుకుంటాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అందరం కలిసి చదువుకుంటాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. తిరిగి 65వ కీర్తన, 65వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు వెంకటరావు గారిని, లీలా గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ప్రథమ ఫలం సంసోన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, బిడ్డ జీవితంలో సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చిన మీ ఉద్దేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసరాలు ఇచ్చిన సాక్ష్యం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మీ ఎడల కలిగిన అపేక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రాగలిగిన ప్రియులైన వారందరిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, నమ్మకమైన నా తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యం చెంతకు వస్తుంటుండగా కనికరించండి. చదివిన భాగము మా కొరకు దీవించండి. అయోగదాసునైన నా నోట మీ మాట ఉంచి మీరు మహిమ పొందమని, ఏదైనా పరిచర్య ద్వారా ఒక్కరైనా నూతనంగా మీ రక్షణ ఆశీర్వాదంలోనికి రావాలన్న నీ దాసుల యొక్క హృదయవాంఛ మీ చిత్తానుసారంగా నెరవేర్చండి. రక్షించబడిన నీ ప్రజలమైన మమ్మునందరూ మీ యొక్క నిత్య సంరక్షణతో, మీ నిత్య స్వారూప్యతతో సిద్ధపరుస్తూ రమ్మని విశ్వాసం యేసు వారి పేరట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వెంకటరావు గారిని, లీలా గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ప్రథమ కుమారుడు సంసోను, అతని వాగ్దానం ఇది. ఇందాక మధ్యాహ్న వేళలో లీలక్క ఫోన్ చేసి, అన్న మా వాడి వాగ్దానం 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదట అది చెప్పండి, వాగ్దానం గురించి చెప్పిన తర్వాత వాక్యం చూడండి అని అన్నారు. సంతోషం అనిపించింది. అందుకని 2 వచనాలు చదివాం. మొదటేమో ఆ బిడ్డ యొక్క వాగ్దానం, తర్వాత ఏమో 65వ కీర్తన 11వ వచనం. ఇదంతా కూడా ఒక అర్ధ గంట లేదా 40 నిమిషాల వ్యవధిలో ముగిస్తాం. తర్వాత ప్రేమ విందు ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ విందులో పాల్పంపులు పొంది సమయానికి మీరు మీ గృహాలకు వెళ్ళాలి కనుక ఒక అర్ధ గంట లేదా 40 నిమిషాల వ్యవధిలో మొదటి వాగ్దానం ఒక 20 నిమిషాలు, ఆ తర్వాత పుట్టినరోజుకు సంబంధించి ఓ 10 లేదా 15 నిమిషాలు ముగించుకుంటాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. అయితే
ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఆ చివరి మాట బిడ వాగ్దానం. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము అని 3 వేసి క్రింద ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడిందంటే దుష్టుని నుండి. దేవుడు మనల్ని ఏం చేసేవాడిగా ఉంటున్నాడంటే దుష్టుని నుండి కాపాడేవాడిగా ఉంటున్నాడు. దుష్టుని నుండి మాత్రమే కాకుండా ఇంకా వేటి నుండి మనల్ని కాపాడుతున్నాడు అని చూస్తే చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. మాను కొనక చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. దేవుడు మనల్ని దుష్టుని నుండి మాత్రమే కాదు కాపాడుతున్నది, గోతికి పోకుండా కూడా కాపాడుతున్నాడు. గోతికి పోకుండా, గోతికి అంటే మరణం. పూర్వపు దినాల్లో లేక ఇప్పటికీ గ్రామాల్లో కూడా ఎవరైనా చనిపోయారనుకోండి, ఇరుగు పొరుగు పెద్దవారు ఏమంటారంటే గొయ్యి దీమని చెప్పారా అంటారు, గుంట పూర్తయిందా అని అంటారు కదండి. కనుక గోతికి పోకుండా దేవుడు మనలను కాపాడి మరో సంవత్సరమును దయా కిరీటముగా ఇచ్చాడు. ఈ సంవత్సరమును మనకు దయా కిరీటముగా ఇచ్చి ఈ దినము వరకు మనల్ని సజీవులుగా ఉంచాడు అంటే దుష్టుని నుండి కాపాడుతున్నాడు. దుష్టుడంటే ఎవరు? సాతానుడు. వెరీ గుడ్. ఇంకో మాట చూడండి, దుష్టుడంటే ఎవరయ్యా అంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 21వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెషయా 51:20 ఆఖరి వచనం అన్నా లేదా? ఒక 57 మన్నించండి. యెషయా 57:21 అందులో ఉంది, ఇందులో కూడా ఉంది. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే కొంతమంది 57:21 తీశారు, అది కూడా చదవండి. 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు దుష్టుని నుండి కాపాడటం అంటే ఏంటంటే నెమ్మది లేని పరిస్థితుల నుండి నిన్ను నన్ను మనలను తన వారిని దేవుడు కాపాడుతున్నాడు. ఈ సంవత్సరము ఈ దినము వరకు మన ఆయుష్ పొడిగించినాడు అంటే దుష్టుని నుండి నెమ్మది లేని పరిస్థితుల నుండి దేవుడు మనలను కాపాడుతున్నాడు. రెండవది, గోతికి పోకుండా లేక మరణము నుండి దేవుడు మనలను కాపాడుతున్నాడు. మూడవది చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. 21వ అధ్యాయం 30వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఆపత్కాలమందు కాపాడబడుదురు. మూడవదిగా దేవుడు మనల్ని ఆపత్కాలము నుండి కాపాడుతున్నాడు. ఏ సమయాన ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. భూమి మీద తల్లి గర్భమున జన్మించిన ఏ మానవుడికి మరుసటి క్షణాన ఎలాంటి అపాయము పొంచి ఉందో తెలియదు. అటువంటి ఆపత్కాలము నుండి, అపాయము నుండి దేవుడు మనల్ని ఏం చేసేవాడిగా ఉంటున్నాడు? కాపాడుచున్నాడు. నాలుగవ చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనములో మనం గమనిస్తే అరణ్య ప్రదేశము నుండి మనలను కాపాడుచున్నాడు. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడెను. తన కనుపాపను వలె వానిని
కాపాడెను. నాలుగవదిగా అరణ్యములాంటి ప్రదేశముల నుండి, అరణ్యములాంటి పరిస్థితుల నుండి దేవుడు మనలను కాపాడి ఈ సంవత్సరము ఈ రోజు వరకు మన ఆయుష్కాలము పొడిగించాడు. ఐదవది చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. మన దేవుడు ఎవరయ్యా అంటే దుష్టుని నుండి కాపాడేవాడు మాత్రమే కాదు, ఆయన నమ్మదగిన వాడు. మనలను స్థిరపరచి దుష్టుని నుండి మాత్రమే కాపాడేవాడు కాదు, గోతి నుండి కూడా కాపాడేవాడు. గోతి నుండి మాత్రమే కాదు ఆయన మనల్ని కాపాడేది, ఆపత్కాలాల నుండి కూడా దేవుడు మనలను కాపాడేవాడు. ఆపత్కాలముల నుండి మాత్రమే కాదు, ఆయన అరణ్యము లాంటి పరిస్థితుల నుండి. అరణ్యము లాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అది అర్థం కావడానికి మనం ఒక మాట చూస్తాం రండి. ద్వితీయోపదేశ కాండము అరణ్యం అంటే ఎలా ఉంటుందంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనం. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో చాలండి. అరణ్యములో ఏముంటాయట? తాపకరమైన పాములు మరియు తేళ్ళు. పాముకి విషం ఎక్కడ ఉంటుందండి? కూరల్లో ఉంటుంది. తేలుకి విషం ఎక్కడ ఉంటుందండి? కొండెములో ఉంటుంది కదండి. కూరల్లో పాముకి, కొండెములో తేలికి విషం ఉంటుంది. అందుకని అవి ఎక్కడున్నాయి అంటే అరణ్యములో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అంటే జనారణ్యములో ఉన్నాం. మనం ఎక్కడ సంచరిస్తున్నామండి? జనారణ్యములో సంచరిస్తున్నాం, జనారణ్యములో ఉన్నాం. ఇప్పుడు మనిషికి విషయం ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. మనిషికి విషయం ఎక్కడ ఉంటుందండి? నిలువెల్లా విషయం ఉంటుంది. ఇప్పుడు పాము కన్నా తేలు కన్నా ఎవరు ప్రమాదం? మనిషే ప్రమాదం. అరణ్యములో ప్రభు అయిన దేవుడు మనలను కనుగొని పరామర్శించి కనుపాపవలే కాపాడుతూ వచ్చినాడు. అంటే విషము కలిగిన సర్పము లాంటి, విషము కలిగిన కొండెము లాంటి వాటి నుండి దేవుడు కాపాడినాడు. ఈ దినాల్లో అయితే జనారణ్యములో నిలువెల్లా విషము కలిగినటువంటి ఈ జనుల మధ్య నుండి కూడా దేవుడు మనలను తన వారిని ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. రేపు భవిష్యత్తు దినాలలో కూడా వెంకటరావానికి నీలాకకి పుట్టినటువంటి ఆ శాంసన్ని జనారణ్యములో దుష్టుని నుండి మాత్రమే కాకుండా నిలువెల్లా విషము లాంటి పరిస్థితుల నుండి కూడా దేవుడు ఏం చేసేవాడు? కాపాడేవాడు. అందుకే ఆ వాగ్దానం ఇచ్చాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి ఎక్కడి నుంచి కాపాడతాడు? దుష్టుని నుండి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా దుష్ట సంబంధమైనవే. మరణము దుష్టుని ద్వారా వచ్చింది. పాపము వలన వచ్చు జీతము మరణం. యేసుక్రీస్తు వారి ద్వారా జీవమైతే దుష్టుని ద్వారా ఏమొచ్చిందయ్యా అంటే మరణం. ఆ మరణపు గోతి నుండి అపాయాలు కలుగు చేసేది అపవాది. రాబోవు దినాలలో శోధనను కలుగు చేసేది అపవాది. మనిషికి నిలువెల్లా విషాన్ని తీసుకుని వచ్చేది అపవాది. దేవుడైతే తన పిల్లలైన వారికి నిలువెల్లా ప్రేమను నింపేవాడిగా ఉన్నాడు. తన పిల్లలైన వారికి ప్రేమలోనికి తీసుకుని వచ్చి దేవుని ప్రేమ ద్వారా ఆ దుష్టత్వం నుండి తప్పింపబడిన వారమై రక్షణలోనికి తీసుకుని వచ్చేవాడిగా ఉంటున్నాడు. అందుకనే ఆ వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టుని నుండి ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు.
దేని చేత కాపాడతాడు? వీటి నుండి కాపాడేవాడిగా ఉన్నాడు. దేని చేత కాపాడతాడు? 2 విషయాలు చూస్తాము రండి. చూడండి, 91వ కీర్తన 11వ వచనం. 91వ కీర్తన 11వ వచనం. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రభు అయిన దేవుడు వాటి నుండి, ఆ దుష్టుని నుండి ఎలాగూ మనలను కాపాడేవాడిగా ఉంటున్నాడంటే, దేని చేత మనలను కాపాడేవాడిగా ఉంటున్నాడంటే, దేవుడు నిన్ను గూర్చి ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాట ఎవరు గుర్తెరిగారు అంటే అపవాది గుర్తెరిగాడు. అపవాది గుర్తెరిగి యేసు ప్రభువారిని కూడా అలా శోధిస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 10వ వచనం. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరితో అంటున్నారు ఈ మాట? ఎవరెవరితో అంటున్నారండి? దుష్టుడు లేక సాతానుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారితో అంటున్నాడు. కొండ శిఖరము పైకి తీసుకుని పోయి ఈ లోక రాజ్య మహిమంతా చూయించి, నీవు నాకు మొక్కితే ఈ రాజ్య మహిమను నీకు ఇస్తాను. అలాగే నువ్వు ఈ కొండ చివరి నుంచి దూకు, అప్పుడు దేవుడు నిన్ను కాపాడడానికి ఎవరిని పంపిస్తాడని చెప్పాడు? దూతలను. మనలను కాపాడటానికి దేవుడు తన కుమార్తెలను కాపాడటానికి ఎవరిని పంపిస్తున్నాడు? ఈ సంగతి ఎవరు ఎరిగారు? సాతానుడు ఎరిగారు. కానీ మనం మాత్రం, ఈ పరిస్థితుల్లో ఎవరు కాపాడతారు నన్ను? ఈ కష్టకాలంలో, ఈ దుఃఖ కాలంలో, ఈ నిందలు, ఈ బాధలు, ఈ లేమిలో, ఈ కొరతలు, ఈ పుట్టినరోజు నాడు సరిగా కేక్ కూడా కట్ చేయలేనటువంటి, లేకపోతే ఈ పుట్టినరోజు నాడు అనుకున్నట్టు గ్రాండ్గా సెలబ్రేషన్ చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో, లేకపోతే హృదయంలో ఉన్న విచారాన్ని బట్టు, కుటుంబంలో ఉన్న కొరతను బట్టు, అలుముకున్న పరిస్థితులను బట్టు ఎవరు కాపాడతారు మనల్ని? ఎవరు ఆదుకుంటారు మనల్ని? ఎవరు బాగు చేస్తారు మనల్ని అని మనము బైబిల్ దగ్గరకు వచ్చి, మందిరంలోనికి వచ్చి, ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మనలో ఈ విచారము, ఈ చింత అలానే ఉంటుంది. అందులో నుంచి మనం బయటికి రాలేం. దేవుడు కాపాడుతాడని తెలిసి కూడా, కాపాడే దేవుని పాదాల చెంతకు వచ్చినామని తెలిసి కూడా మన స్వభావం ఎలాంటిదయ్యా అంటే, ఎవరు కాపాడతారు? ఈ రోగం ఎలా తగ్గుతుంది? ఈ అప్పు ఎలా తీరుతుంది? ఈ సమస్య ఎలా పోతుంది అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకి షార్ప్గా వెంటనే గుర్తెరగలేం మనం. అయితే అపవాది చూడండి ఎంత షార్ప్గా చెప్తా ఉందంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఎందుకంటే దేవుడు నిన్ను గురించి తన దూతలకు. కాబట్టి నీలక్క, నీ కుమారుడు శాంసోన్ విషయంలో, వెంకటరమణ నీ కుమారుడు శాంసోన్ విషయంలో కూడా ఆ వాగ్దానం యొక్క ఉద్దేశం ఏంటంటే, తన దూతలను పంపించి దేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడు? దుష్టుని నుండి, గోతి నుండి, ఆపత్కాలము నుండి, అరణ్యము లాంటి పరిస్థితుల నుండి, రాబోవు కాలపు శోధనల నుండి దేవుడు తన దూతలను పంపించి కాపాడేవాడు. ఇది ఆ బిడ్డకు మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఆయన ఎద్దుకు వచ్చిన ప్రతి వారిని కూడా అలాగూ కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని చేత మనం కాపాడబడతాము? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చాలండి, ఈ కడవరి కాలంలో ప్రభు అయిన దేవుడు ఆ దుష్టుని ద్వారా సంభవిస్తున్నటువంటి ప్రతికూల ఆ యొక్క 5 అంతల స్థితి నుండి ఆ దేవుని యొక్క రక్షణలోనికి నేను మనం రావటానికి,
దేవుని యొక్క రక్షణకు ఆ బిడ్డ పాత్రుడుగా కావటానికి ఏం చేస్తున్నాడు అంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఏం చేస్తున్నాడు? కాపాడుచున్నాడు. మనల్ని కాపాడేది ఎవరయ్యా అంటే దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉన్నదని ఎవరైతే విశ్వాసం ఉంచేవారిగా ఉంటారో, అందుకనే డాక్టర్లు కూడా ఏమంటారంటే మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామండి, ఆ తర్వాత భగవంతుని దయ అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే మీరు ఏ దైవాన్ని అయితే పూజిస్తున్నారో ఆ దైవాన్ని వేడుకోండి అంటారు. అంటే వారు కూడా ఇండైరెక్ట్గా ఏం చెబుతున్నారంటే మీరు ఏ దేవుని ఎందైతే రక్షించబడినారో ఆ యేసుప్రభు అని చెప్పరాళ్ళు. వాళ్ళకి తెలుసు యేసుప్రభు అని తెలుసు, కానీ యేసుప్రభు అని డైరెక్ట్గా చెప్పరు. ఆ దేవుని యందు మీరేం ఉంచాలా? విశ్వాసం ఉంచాలని చెప్తారు. ఆ దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుచున్నది. అలాగూ ప్రభు అయిన దేవుడు ఆ బిడ్డకిచ్చిన వాగ్దానాన్ని బట్టి రానున్న దినాల్లో దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణలోనికి రాగలిగినట్లు దేవుని శక్తి చేత కాపాడబడే విధముగా వారి తల్లిదండ్రులు అలాగే సంఘముగా మనము ఆ వాగ్దానం ఆ బిడ్డ ఎడల నెరవేర్చబడినట్లుగా దేవుని శక్తి నిర్ణయకాల సమయంలో దేవుని యొక్క రక్షణకు ఆ బిడ్డ పాత్రుడగినట్లుగా మనము ప్రార్థన చేయ బద్ధులం. ఇది మొదటి భాగం. రెండవ భాగము సంవత్సరమును దయాకిరీటముగా ఇచ్చాడు. ఈ మాట లేక ఈ వాక్యము పుట్టినరోజు నాడికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 100 సార్లు విని ఉంటారు. దీని గురించి ఎక్కువగా చెప్పడం కూడా బాగాదు, అందుకని 10 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. తలంపు ఏంటంటే ఆ సంవత్సరము దయాకిరీటంగా ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడని వ్రాయబడింది. చూడండి ఒక మాట, 107వ కీర్తన. దేవుని దయ ఎలాంటిదంటే 107వ కీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సంవత్సరమును దయాకిరీటంగా ఇచ్చిన దేవుడు ఎవరయ్యా అంటే దయాళుడు. ఆ దయాళుడైన దేవునికి నీవు నేను మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కొత్త సంవత్సరం మాత్రమే కాదు, క్రొత్త మాసము కూడా. క్రొత్త మాసం మాత్రమే కాదు, కొత్త వారం కూడా. కొత్త వారం మాత్రమే కాదు, కొత్త రోజు కూడా. కొత్త రోజు మాత్రమే కాదు, క్రొత్త గంట కూడా. క్రొత్త గంట మాత్రమే కాదు, క్రొత్త నిమిషము కూడా. ఒక్క నిమిషంలో మనతో పాటు ఊపిరి పీలుస్తున్న వారు ఎంతమంది కాలగమనంలో కలిసిపోతున్నారు. ఒక్క గంటలో ఎంతమంది కాలగమనంలో కలిసిపోతున్నారు. ఒక్క రోజులో లెక్కలేదు. అందుకనే క్రొత్త సంవత్సరము, క్రొత్త నెల, క్రొత్త వారము, క్రొత్త రోజు, క్రొత్త గంట, క్రొత్త నిమిషము. దేవుడు మనకి దయాళుడుగా ఉండి మన ఆయుష్ పొడిగిస్తున్నాడు గనక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఈ మోషే అంటున్నాడు చూడండి, నిర్గమాకాండము 22వ అధ్యాయం 27వ వచనములో నేను దయగలవాడను అని దేవుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 27వ వచనం, యెహోవా నిర్గమ 22:27 లేదా బుక్ ఆఫ్ ఎక్సడస్ 20 వాడు కప్పుకొన్నది నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల, వారు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును, నేను విందును. దేవుడు దయగలిగిన వాడు. అందుకని మనం ప్రభువుని స్తుతించాలా. స్తుతించిన తర్వాత దేవుడు దయగలిగిన వాడు గనక మనము జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో దుష్టుని నుండి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కాపాడుచున్న దేవునికి మనము మొరపెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడట? వినేవాడిగా ఉంటాడు. అందుకనే దైవజనుడు హబక్కూకు తన జీవితంలో సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. పేజీ నెంబర్ 771 హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు గనక మనం చదివితే, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చూడండి,
సంవత్సరమును దయాకిరీటంగా ఇచ్చినప్పుడు హబక్కూకు ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేవుడు దయగలిగిన వాడు గనక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో 4వ లైను, కోపించుచూనే వాత్సల్యమునకు జ్ఞాపకము తెచ్చుకొనుము. ఎందుకంటే దేవా, నీవు దయగలిగిన వాడవు. నా గత దినాలలో, నా గత గంటలలో, నా గత నిమిషాలలో, నా గత క్షణాలలో నీ గాయము రేపే స్వభావము నాది, నిన్ను బాధించే స్వభావము నాది. అందుకనే అయినప్పటికీ నేను నా ఎడల దయ చూపించి మరో నిమిషాన్ని, మరో గంటను, మరో వారాన్ని, మరో నెలను, మరో సంవత్సరమును నీవు నాకు దయాకిరీటంగా ఇస్తున్నావు గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు నేను విజ్ఞాపన విన్నపము చేయవలసిన వానిగా ఉన్నాను. అలాగైతే ఆ దేవుని దయ ద్వారా మనకు కలిగే లాభాలు ఏమిటి? ఈ లాభాలు గనక మనం తెలిస్తే ఖచ్చితంగా మనము ప్రార్థన చేసేవారిగా ఉంటాం. సమయ హద్దుబాటును బట్టి 10 నిమిషాల వ్యవధిలో 5 లాభాలు చూసుకొని ముగించుకుంటాం. నోట్స్ రాసుకున్న వాళ్ళ పైన హెడ్డింగ్ క్లియర్గా పెట్టుకోండి, దేవుని దయ వలన కలిగే లాభాలు. కీర్తన 65:11, సంవత్సరమును నీ దయాకిరీటముగా ఇచ్చి ఉన్నావు. కీర్తన 107:21, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిర్గమ 22:27, నేను దయగలిగిన వాడను, ఆయన దయగలిగిన వాడు గనుక మనం ఆయనకు ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ఆయన దయ వలన మనకు కలిగే లాభాలు ఏమిటి? నంబర్ 1, కీర్తన 86, 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు. అందుకొరకు దేవుని దయాళత్వాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ప్రార్థన చేయబద్దులం. ఆయన యొక్క దయాళత్వాన్ని బట్టి ఎందుకు మనము ప్రార్థన చేయాలి అంటే, ఆయన క్షమించుటకు ఎలాంటి వాడండి? సిద్ధమైన మనసు కలిగిన వాడు. మాట చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 verse 2. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక. ఇశ్రాయేలు, చాలండి. అరణ్యములో దేవుని ప్రజలైన వారు ఖడ్గము నుండి తప్పింపబడిన వారై దేవుని దయనొందిన వారిగా ఉన్నారు. ఆ దయనొందిన వారు మాత్రమే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. ఐగుప్తు యొక్క దాస్యములో నుంచి అరణ్యపు యాత్ర చేస్తున్నటువంటి దేవుని ప్రజలైన వారి మీద ఖడ్గం వచ్చింది. అయితే దేవుని దయ వలన తప్పింపబడిన వారు వాగ్దాన భూమికి వెళ్ళినారు. అలాగే ఈ జనారణ్యంలో దేవుడు నీకు, నాకు, మనకు, సంసోనికి ఆయుష్కాలం పొడిగించి సంవత్సరమును దయాకిరీటముగా ఇవ్వగా, ఈ దయాకిరీటముగా ఇవ్వబడినటువంటి ఈ దినాలలో మనము తప్పింపబడిన వారమై, ఆరని అగ్నిగుండం నుండి తప్పింపబడిన వారమై, నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడిన వారమై, పాతాళం యొక్క వశము నుండి తప్పింపబడిన వారమై ఉండాలి అంటే ఆయన దయాళత్వాన్ని బట్టి మనం ఇక్కడేం పొందిన వారమై ఉండాలా? క్షమాపణ, రక్షణ. ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో నీవు రక్షణ పొందిన అనుభవం నీకున్నదా? సంవత్సరమును దయాకిరీటంగా ఇచ్చి ఈ దినం వరకు గొంతులో ఊపిరించి ఆయుష్ పొడిగించబడిన తర్వాత ఆ దయాళుడైన దేవుని యొద్ద క్షమాపణ పొందిన వానివిగా నీవు ఉన్నావా? అలాగైతే నీకు ఇచ్చిన ఆయుష్ ధన్యురాలవు, ధన్యుడవు. దీర్ఘాయువును నీవు కలిగి ఉంటావు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ క్షమాపణలోనికి రాకపోతే, ఇంకా ఎవరైనా ఈ మారు మనసు పొందకపోతే, ఇంకా ఎవరైనా ఈ రక్షణ అనుభవంలోనికి రాకపోతే, ఇదిగో ఈ చిన్నవాడి పుట్టినరోజు సందర్భముగా ప్రభు అయిన దేవుని యొక్క దయాళత్వము, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి నీ విషయంలో
ఆ క్షమాపణ ఇవ్వటానికి ఆయన దయాళుడు గనుక ఆయన నామమున 22:27 ప్రకారం నిర్గమకాండంలో సెలవిచ్చినట్లుగా వేడుకొనినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారిని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. కాబట్టి నెంబర్ 1, దేవుని యొక్క దయాళత్వం ద్వారా కలిగే మొదటి మేలు లేక మొదటి దీవెన ఏమిటయ్యా అంటే క్షమాపణ, రక్షణ. రెండోది చూస్తాము రండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజువా ఇండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోను నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించెను. కాబట్టి రెండవది, మొదటిది రక్షించడం మాత్రమే కాదు, రక్షించబడినటువంటి వారి ఎడల ఆయన దయాళత్వము ఏమి చేస్తుందయ్యా అంటే యూదా గోత్రములో రాజుగా ఆయన ఏర్పరచుకొనే వాడిగా ఉన్నాడు. యూదా గోత్రములో రాణిగా ఆయన ఏర్పరచుకొనే వాడిగా ఉన్నాడు. అందుకనే రక్షింపబడిన మనమందరం ఎవరమయ్యా అంటే యూదా గోత్రికులం, రాజులైన యాజక సమూహం. మనమందరము రాజులైన యాజక సమూహము. సిస్టర్స్ అందరూ ఎవరయ్యా అంటే యూదా గోత్రంలో రాణులు, బ్రదర్స్ అందరూ ఎవరయ్యా అంటే యూదా గోత్రంలో రాజులు. ఇప్పుడు కొంతమందికి నా మీద కోపం రావచ్చు, ఏందన్నా వెనక చూస్తే సింహాసనం ఏమి లేదు, తల మీద చూస్తే కిరీటం కూడా ఏమి లేదు, కిరీటం లేని నన్ను పట్టుకొని, ఖడ్గం లేని నన్ను పట్టుకొని, సింహాసనం లేని నన్ను పట్టుకొని రాజు అంటున్నావు, రాణి అంటున్నావు అని అంటే అదే సంవత్సరమును దయా కిరీటము. కిరీటం ఎవరు ధరిస్తారండి? కిరీటం ఎవరు ధరిస్తారు? రాజులు, రాణులు. ఇప్పుడు నీకు ఆయుష్నిచ్చినాడు అంటే నీకు ఒక కిరీటమును ఆయన ఏం చేసినాడు? రాజులైన యాజక సమూహంలో నిన్ను ఏర్పరచుకొని ఆయన నిన్ను అంగీకరించాడు. కాబట్టి ఆయన దయ వలన కలిగే రెండవ దీవెన ఏమిటయ్యా అంటే రక్షణ మాత్రమే కాదు, ఆయన రాజ్యములో రాజుగా, రాణిగా యూదా గోత్రములోనికి నిన్ను కోరుకొని. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూడు, ఆ రక్షణ దేవుడు నీకే ఇచ్చాడు. మొదట నీ స్నేహితులు ఎంతమంది ఉన్నారో చూడు, ఆ రక్షణకు దేవుడు నిన్నే పాత్రుడిగా చేశాడు. నీ బంధువుల్లో ఎంతమంది ఉన్నారో చూడు, నీతో పాటు జన్మించిన ఆ నెలలో ఉన్న వారిలో ఎంతమంది ఉన్నారో చూడు, వారిలో ప్రత్యేకంగా నిన్నేం చేసినాడు? కోరుకున్నాడు. ఈరోజు తారీఖు ఎంతండి? ఫిబ్రవరి 14. శాంసోన్ ఒక్కడేనా దేశంలో పుట్టింది? ఫిబ్రవరి 14న వెంకటరావు గారి రక్త సంబంధికుల్లో శాంసోన్ ఒక్కడైనా పుట్టింది ఈరోజు? లీలాక్క వాళ్ళ బంధువుల్లో శాంసోన్ ఒక్కడైనా ఈరోజు పుట్టింది? మరి వాళ్ళకి లేని ధన్యత వీరిని దేవుడు ఏం చేసినాడయ్యా అంటే కోరుకున్నాడు. తన రక్షణ కొరకై, తన రాజ్య నివాసులుగా, ఆయన దయకు ప్రాప్తులుగా కోరుకొని వారిని ఆ రీతిగా దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరుచుకున్నాడు. కాబట్టి దేవుని దయ ద్వారా రక్షణ మొదటిది. రెండవది, దేవుని దయ ద్వారా ఆయన రాజ్య నివాసులుగా, ఆయన గోత్రికులుగా, ఆయన ప్రజలుగా మనమేం చేయబడినాము? ఏర్పరచబడిన వారమైనాము, కోరబడిన వారమైనాము. ఇది రెండవది. మూడవది చూస్తాం రండి. కీర్తన 5:12 వచనం. కీర్తన 5:12 వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీవు వారిని దయతో కప్పెదవు. కప్పెదవు అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే కాపాడుదు. దీనికి ఇంకో మాట చదవండి. కీర్తన 30వ కీర్తన 5వ వచనం.
ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. నిలుచును. కాబట్టి మూడోది, ఆయన దయ వలన సంవత్సరమును దయా కిరీటముగా, ఆయన దయ వలన మనమేమవుతున్నామయ్యా అంటే కాపాడబడుచున్నాం. మనమేమవుతున్నామయ్యా అంటే ఆయన రెక్కల కింద మనకి భద్రత, కాపుదలను ఇస్తూ ఉన్నది. అందుకనే ఋతు 2:12 ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆరోగ్యకరమైన రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండుటకు పిలువబడితివి. అందుకనే దైవజనుడైన మోషేను కూడా నీ మహిమను నేను చూడాలన్నప్పుడు బండను బద్దలుగా చీల్చి బండ సందులో ఉంచి నా చేతితో నిన్ను కప్పెదను. దేవుని యొక్క కాపుదల, దేవుని దయ మనకేమిస్తుందయ్యా అంటే ఆయన కాపుదలని ఇస్తుంది. శాంసన్తో పాటు ఈ భూమి మీద జన్మించినటువంటి తన పాటి వయసులో ఉన్న పిల్లలు ఇదేనా ఎంతమంది కాలం చేసిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా లేరా? మీకు తెలుసున్నారా లేరా? లేరా? నీతో పాటు పుట్టిన వాళ్ళు ఈరోజు ఉన్నారా? నీ పిల్లలతో పాటు పుట్టిన వాళ్ళు ఈరోజు ఉన్నారా? నీ వయసు కలిగిన వాళ్ళు, నీకు తెలిసిన వారు ఈరోజు ఉన్నారా? ఆలోచిస్తుండ్రు. మరి నీవు నేను మనం ఉన్నాము అంటే ఎలా కాపాడబడినాము? ఆయన దయ. అందుకనే ఆ వాగ్దానం, దుష్టుని నుండి నేను నిన్ను కాపాడేదను, గోతి నుండి మరణము నుండి నిన్ను కాపాడేదను, ఆపత్కాలము నుండి నిన్ను కాపాడేదను. కాబట్టి ఆయన దయ వలన మూడవది ఏమిటయ్యా అంటే కాపాడబడుచును. మొట్టమొదటిదేంటి? రక్షణ, పాపక్షమాపణ లభిస్తుంది. రెండోదేంటి? ఆయన రాజ్య వారసులుగా ఏర్పాటు లభిస్తుంది. మూడోదేంటి? ఆయన కాపుదల లభిస్తుంది. నాలుగోది చూస్తాం రండి, 30వ కీర్తన 7వ వచనం. 30వ కీర్తన 7వ వచనం. దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. మనకి ఈ బైబిల్లో పర్వతము అని వ్రాయబడింది. పాత బైబిల్ కనుక ఎవరి దగ్గరైనా ఉంటే, ఆ పాత బైబిల్ కనుక గమనిస్తే, నీవే నా విశ్వాసమును పర్వతము వలె స్థిరపరిచితివి అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు దయగలిగి మన విశ్వాసాన్ని పర్వతము వలె స్థిరపరిచాడు. లేకపోతే మన విశ్వాసంలో ఇదేనా నిలబడే పరిస్థితి కాదు. మనము విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి ఎన్ని రకాలైన కుతంత్రాలు శత్రువు పన్ని ఉండే, ఎన్ని రకాలైన అవాంతరాలు అపవాది ద్వారా ఓ విశ్వాసికి అలుముకుంటున్నాయో, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి బలహీన పరిస్థితులు విశ్వాసంలో నుంచి తొలగిపోవటానికి కారణమవుతా ఉన్నాయి. అయితే దావీదు అంటున్నాడు కదా, దేవా నీవే దయగలిగి నా విశ్వాసమును పర్వతము వలె స్థిరపరిచావు. ఈరోజు మన విశ్వాసంలో ఉన్నాము అంటే, విశ్వాసంలో స్థిరముగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని దయ. మీరు అక్కడ వచనం దగ్గర పరిచర్యలో వాడబడేవారు ఈ మాట రాసుకోండి. పర్వతము అనే చోట బ్రాకెట్లో విశ్వాసమును, దయగలిగి నీవే నా విశ్వాసమును పర్వతము వలె స్థిరపరిచితివి. అది నాలుగోది. ఆఖరిది ఐదోది చూసుకొని, ఈ ఐదంతల మేలు ఆయన దయ ద్వారా ఈ చిన్నవాడికి, అలాగే చేరి వచ్చిన మనందరికీ దేవుని ద్వారా ఆయుష్ అనుక్షణము పొడిగింపబడినదని దేవుడు దయాళుడని గుర్తెరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఈ ఐదంతలుగా వారు ప్రార్థన చేయ బద్ధులు. ఆఖరిది ఐదో చూస్తామనండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నీవు నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. చాలండి.
ఐదవది దేవుని దయ వలన దేవుణ్ణి సేవించే యాజకత్వ భాగ్యాన్ని దేవుడిస్తున్నాడు. మన మంచితనాన్ని బట్టి దేవుణ్ణి సేవించట్లేదండి మనం. ఈరోజు సేవకులైన వారందరూ కూడా వారికి ఉన్న తలాంతులను బట్టి కాదు సేవ చేస్తుంది, కేవలం అది దేవుని దయ. ఈరోజు యాజకత్వపు సేవ చేస్తున్నాము అంటే, అలాగే దేవుని మందిరంలో కూడా యాజకత్వపు సేవలో మనము కొనసాగుతున్నాము అంటే అది దేవుని దయ. అది నీవు దేవుని మందిరంలో చేరి ప్రార్థిస్తున్నావు అంటే, నీవు దేవుని మందిరంలో ఆరాధిస్తున్నావు అంటే, నువ్వు దేవుని మందిరంలో అప్పగించిన పనిని చేస్తున్నావు అంటే, నువ్వు దేవుని మందిరంలో ఫుల్ టైం గాడ్ సర్వెంట్గా ఉంటున్నావు అంటే, నువ్వు దేవుని మందిరంలో దేవుని పరిచారకునిగా కొనసాగుతున్నావు అంటే అది దేవుని దయ. మళ్ళా చదవనమాట, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవు నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డుతెర లోపలి దాని విషయంలోను యాజకత్వము జరిగించుచు సేవ చేయవలెను. ఓ ప్రియమైన విశ్వాసి, ఓ ప్రియమైన క్రైస్తవుడా, ఈ దినము సంవత్సరం దయాకిరీటంగా పొందుకున్నటువంటి మా ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయిన దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్న సత్యమేమనగా, మనము దేవుని మందిరములో దైవ నియమం ప్రకారము మనము సేవ చేయవలెనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది మన తలాంతుని బట్టి మాత్రము కాదు. దాని కంటిన్యూషన్ చదువన్నా. దయచేతనే యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అతిశయించడానికి మనలో ఏమి లేదు. దయచేతనే ఈ దేవుని మందిరపు సేవ దేవుడు మనకి అప్పగించి ఉన్నాడు. అది దేవుని దయ. ఆ దయను మనము కలిగి ఇంకనూ ఆయన్ని సేవించడానికి మన గొంతులో ఊపిరించాడు. అందుకనే కీర్తనకాడు అంటున్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటముగా నీవు ధరింపజేసిన. ఎందుకు? 5 కొరకు మనం ప్రార్థించి స్తుతించడానికి. మొదటిది పాపక్షమాపణ కొరకై లేక రక్షణ కొరకై. రెండవది ఆయన రాజ్య వారసులుగా ఏర్పరచుకున్నందు కొరకై. మూడవది మీరు చెప్పండి, మర్చిపోయారా? ఆయన కాపుదల కొరకు. కొంచెం గట్టిగా చెప్పాలా? కాపుదల నీరసంగా చెప్తే ఎట్లా? కాపుదల ఎట్లా కావాలా? కాపుదల నీరసం కావాలా? ఆయన కాపుదల కొరకై. నాలుగోది అవండి, మన విశ్వాసము పర్వతము వలె స్థిరపరచబడటానికి. విశ్వాసంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి బలహీన స్థితులకు విశ్వాసంలో నుంచి తొలగిపోయే పరిస్థితి. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో తలాంతులు కనుగొనడా అని వ్రాయబడలేదు. ఏం కనుగొన్నటాడు? విశ్వాసం. ఆ విశ్వాసము దేవునికి కనపరిచే వారిగా ఉండాలంటే ఆయన దయను బట్టి ఆ విశ్వాసాన్ని పర్వతము వలె స్థిరపరిచే దేవుడు ఆయన. ఆఖరిది 5వది దేవుని మందిరములో యాజకత్వపు సేవ. వెంకటరావు గారు, దేవుడు మీకు 3 పిల్లల్ని ఇచ్చాడు. ఈ 3 పిల్లల్లో ఫుల్ టైం సేవకి ఎంతమందిని సమర్పిస్తారో మాకు తెలియదు. మీ తీర్మానం. ఈ 3 పిల్లల్లో ఎంతమంది దేవుని మందిరంలో సేవకుని ద్వారా అప్పగించబడిన పనికి విధేయత చూపబడేటట్లు పెంచుతారో మాకు తెలియదు. దేవుడు సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చినందుకు మీరే నిర్ణయం తీసుకోవాలా. ఇది వారికి మాత్రమే కాదు, చేరి వచ్చిన ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో కూడా దేవుడు సంవత్సరమును దయా కిరీటంగా ఇచ్చాడు. ఆ దయా కిరీటంగా ఇచ్చిన దేవుడు దయాళుడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దయాళుడైన దేవుని యొద్ద ఈ 5 అంతల శ్రేష్టత వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనము కలిగి ఉండినట్లు ప్రార్థన చేయబద్దులం. అట్టి అనుభవంలో ఈ చిన్నవాడి ఎడల దేవుడు తన దయను ఆయుష్కాలమంతా కనపరిచి ఆయన యొక్క యాజకత్వపు పరిచర్యలో తనను కూడా పాలిభాగస్తునుగా చేయనట్లు దేవుని యొక్క నిర్ణయము పరిపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.
దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీ కొరకు ప్రార్థన చేయక మునుపు కళ్ళు మూసుకో. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయక మునుపు నీ తీర్మానం. మందిరంలో కేక్ నేను కట్ చేయండి, తర్వాత కట్ చేద్దాం. సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చిన దేవుడు ఇది నా గొంతులో ఊపిరించాడు. నా గొంతులో ఊపిరి. కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడకండి. దుష్టుని నుండి కాపాడే దేవుడు, గోతు నుండి కాపాడే దేవుడు, ఆపత్కాలము నుండి కాపాడే దేవుడు, విషము లాంటి పరిస్థితుల నుండి కాపాడుచున్న దేవుడు, రాబో శోధనల నుండి కాపాడుచున్న దేవుడు నీకు దయనిచ్చింది ఎందుకయ్యా అంటే, నీవును ఈయన దయాళుడని గుర్తెరిగి స్తుతించుటకు, నీవును ఈ దయాళుడైన దేవుని దగ్గర ఈ 5 శ్రేష్టత నీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో కలిగి ఉండేదాని కొరకు ప్రార్థన చేయుట కొరకై. ఈ రక్షణ నీకొద్దా? ఈ పాపక్షమాపణ నీకొద్దా? ఆయన రాజ్య వారసత్వంలోనికి నీవు రావద్దా? ఎంతకాలం పెడచవని పెడుతూ ఉంటావు? ఎంతకాలము ఆయన కాపుదలకు వెలుపుట ఉంటావు? ఎంతకాలము విశ్వాస జీవితంలో తొలగిపోతూ ఉంటావు? ఎంతకాలము ఆయన మందిరపు సేవను, దేవదూతలు చేయలేనటువంటి ఆ సేవ పరిచర్యను పెడచెవిని పెడుతూ ఉంటావు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా నీవు మారు మనసు పాపక్షమాపణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ చిన్నవాడి పుట్టినరోజు ఆధారం చేసుకొని నీ జీవితంలో తిరిగి జన్మించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ తీర్మానాన్ని చెప్పగలవా? నీ హృదయంలో దేవునికి తీర్మానం చేయగలవా? యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించగలవా? చావుగోతు నుంచి తప్పించే దేవుని కొరకు, మరణము నుండి తప్పించే దేవుని కొరకు, రాబోయే శోధన కాలం నుండి తప్పించే దేవుని కొరకు ఓ దైవికమైన తీర్మానం నువ్వు చేయగలవా? అలాగైతే నీ తీర్మానాన్ని నువ్వు తెలియచేయి, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని బిడియంతో ఉంటున్నావేమో, హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియుడు వెంకటరావు గారిని, నీలాగాన్ని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు శాంసోన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని ఇచ్చిన ఈ సంవత్సర వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 5 స్థితి నుండి కాపాడి మీ దూతను పంపించి దేవుని శక్తి ద్వారా నిర్ణయకాల సమయంలో రక్షణకు పాత్రుడుగా చేయటానికి మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటూ ఉన్నాం. సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చిన దయాళుడు అయిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, మీ నామమును ప్రార్థించున్నట్లు, మీ దయచొప్పును పొందే రక్షణ, మీ దయచొప్పును పొందేటువంటి ఆ యాజకత్వపు సేవ, ఈ మధ్యలో ఉన్నటువంటి దయ ద్వారా కలిగే మేలులు ఆ బిడ్డ పొందినట్లు, చేరువచ్చిన నీ ప్రజలైన వారందరూ పొందినట్లు మీ కార్యమును నూతన పరుస్తురమ్మని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపాదీవిని కోరుకుంటూ, ఎవరైతే హృదయాంతరంగంలో తీర్మానం కలిగి ఉన్నారో వారి తీర్మానాన్ని ముద్రించమని యేసు ప్రభు వారి పేరిట హృదయమారా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, విశేషముగా సంవత్సరము దయా కిరీటంగా పొందుకున్న ఈ చిన్నవానికిని మరి విశేషముగా స్థిరపరచి, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడేవాడని ఆయన దయ ద్వారా పొందే 5 మేలు నేనును నా ఇంటి వారును పొందాలని తీర్మానం కలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పరిచినారు. ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళినట్లయితే ప్రేమ విందు కలిగి ఉంటారు. అన్న ఇది ఆపేసావా? లైవ్ అయిపోయింది కదా.